ప్రస్తుతం మనతో పాటు కాబోయే రాజ్యసభ సభ్యులు ప్రస్తుతం ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, రాజ్యసభ సభ్యులు కాబోతున్నారు. ఎలా ఉండబోతుంది? మీ నియోజకవర్గంలో ఒక కొత్త అభ్యర్థిని తెచ్చిపెట్టారు, సపోర్ట్ చేస్తారా ఆయనకి? యాక్చువల్గా నిజంగా ప్రమాణ పూర్తిగా వచ్చినటువంటి క్యాండిడేట్ ఆయన చాలా సీనియర్ నాయకుడు కంబాల జోగులు గారు. నేను 15 ఏళ్ళ నుంచి ఉన్నా. వారు మా జగన్ గారు పథకాలుంటే గెలవక ఏమవుతామండి. ఇంకా దాంట్లో ఏమాత్రం కూడా డౌట్ ఉండే పరిస్థితి లేదండి. అంటే అనిత మీ నియోజకవర్గం సంబంధించి గతంలో కంటెస్ట్ చేయబోయినా అంతకుముందు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు వంగలపూడి అనిత. ఆమె చాలా ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు, ప్రభుత్వం చాలా ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆమె తెలుగు మహిళా అధ్యక్షురాలు ఉండి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఆమె పైన అక్కడ వైసీపీ గెలుస్తుందా? నిజంగా సీరియస్గా చెప్పండి. మీరు సీరియస్గా చెప్తున్నాను, వంగలపూడి అనిత గారికి నాయిస్ తప్ప ప్రజల్లో ఏమాత్రం కూడా బలం ఉందో లేదో తొందరలో చూదురు. కానీ చాలా బలం ఉంది, అందుకే గొల్లబాబురావు సైడ్ అయిపోయాడు, సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. నేను సైడ్ అవటం కాదు, నిజంగా మా కాన్ఫిడెన్స్ ఉన్న బలం మీలాంటి వాళ్ళు వచ్చి చూస్తే తెలుస్తుంది, లేకపోతే తెలీదు. నాకు సైడ్ అవటం మా పార్టీ ఎంత అమోఘంగా ఉంది. నాకు కేవలం రాజ్యసభ ఇచ్చారని కాబట్టి, అయినా రాజ్యసభ వచ్చినటువంటి కంబాల జోగులు గారిని భుజాల మీద ఎత్తుకుని గెలిపించే బాధ్యత నా భుజస్కంధాల మీద తీసుకుంటా. లోకేష్ ఒకవైపు, చంద్రబాబు ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఒకవైపు, వీళ్ళందరూ అంటున్నారు వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమే, వైసీపీ ఇంటికి వెళ్ళిపోతుంది, ఎన్నికలకు సిద్ధం కాదు, ఓడిపోవడానికి సిద్ధం కావాలని చెప్తున్నారు వాళ్ళు. ఇదిగో ఓడిపోయే వాళ్ళు, ఎందుకంటే ఓటి బిందులు చాలా ఎక్కువగా మోగుతాయి, ఓటి బిందులు అంటారు. ఆ ఓటి బిందులు అంటే వాళ్ళు ఈ యొక్క విపక్షాలు పవన్ కళ్యాణ్ చూసి ఎవరు ఓటేస్తారండి, టీడీపీని చూసి ఎవరు చూసి జనసేన అది వైసీపీ భయపడుతుంది అంటున్నారు. భయపడతాం కాదు, మమ్మల్ని చూసి జనసేన మళ్ళీ ఈసారి కూడా ఎన్ని సీట్లు వస్తే మీరు చూద్దరు. కానీ మాది ప్రజల ప్రభుత్వం, మాది నిజమైనటువంటి పేదల ప్రభుత్వం. పేదల ప్రభుత్వాన్ని, ప్రజల ప్రభుత్వాన్ని వంచటం ఎవరి వల్ల కాదు, కానేరదు. అంటే పవన్ కళ్యాణ్ వారాహి సక్సెస్ అయింది, నారా లోకేష్ యువగలం సక్సెస్ అయింది, ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న రాకదిరా సక్సెస్ అవుతుందని చెప్తున్నారు. అది కాదు, ఏంటంటే నారా లోకేష్ యువగలం మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది. వెనకాల 200 మంది జనం కూడా లేరు. మా జగన్ గారు చేస్తున్నటువంటి ఆ రోజుల్లో పాదయాత్రకి దీనికి ఎక్కడ సంబంధం ఉంది? అసలు ఏమాత్రం కూడా దేనికి కూడా ఒక గోరు చుట్టూ కూడా చాలరు వాళ్ళు, దేనికి చాలరు. వైసీపీ అధికారంలోకి వస్తుంటారు. ఖచ్చితంగా 100% వైసీపీ ప్రభుత్వం అధికారం రావటం ఖాయం. ఎట్లయినా సరే 175 గెలుస్తాము, అలానే మరలా వైసీపీ అధికారంలోకి వస్తాము. పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు కాదు, లోకేష్ కాదు, శర్మ కాదు, ఎంతమంది వచ్చినా సరే వారు వన్ సైడ్ అవుతుంది. సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని చెప్పేసి అయితే పాయకరావుపేట ఎమ్మెల్యే కాబోయే రాజ్యసభ సభ్యులు గొల్లబాబురావు చెప్తున్న పరిస్థితి.